బ్రహ్మనిష్ఠుల చేత చెప్పబడింది, ధర్మరాజా, ఎవరైతే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం యందు 3 సంధ్యల యందు లేదా ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా కర్మయోగంలో ఉండి పనులు చేస్తున్నటువంటి వారు ఒక్కపూటైన స్నానం చేసేసి ఆ పరమాత్మ చింతన చేస్తూ సద్గ్రంథ పారాయణ చేస్తూ పరమాత్మ ధ్యానంలోనూ నిలకడ కలిగే సత్కర్మలు చేస్తూ వెళ్ళినటువంటి పుణ్యపురుషులకు ఇది శరీర శుద్ధము చేసుకొనుట, స్నానాలు చేసుకొని సంధ్యావందనం చేసుకొనుట, ఇది మానవ వ్రతము, మానుష వ్రతము అంటారు. ఇది మనో విశుద్ధాం బుద్ధించ దైవమాహురత్వం ద్విజాః. మనసు శుద్ధము చేసుకొనుట, మనసును బుద్ధిని శుద్ధమనర్చుకొనుట దైవవ్రతం అనబడింది. మనసు శుద్ధం చేసుకొని బుద్ధిని శుద్ధం చేసుకొని ఎవరైతే